ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుడు గత కాలంలో మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకి ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు ఈ సమయంలో ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో భాగంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ తండ్రి యొక్క ఆలోచనలను, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశాలను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి నడిపింపును ఈ అధ్యాయం ద్వారాగా మనం వినబోతున్నాం, నేర్చుకొనబోతున్నాం కనుక మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబపు ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పర్లకు తండ్రి, మీ గణమైన ఉదగన శ్రేష్టమైన నామానికి ఎలాగైనా స్థితి సాధన తెలుసుకున్న తండ్రి, కూడా తండ్రి వరకాల్సం తండ్రి, ఇది మన తండ్రి వేగిన తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినట్టు మీకు వేల వేల స్థితులు సాధన తెలుసుకున్న తండ్రి, కూడా తండ్రి మా స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఓ దుర్భాషణ స్థానిక సంఘాలు దేవి సాయించి కాచు కాపాడండి తండ్రి. వాక్యాన్ని బోధిస్తున్న అభియాలు దేవి సాయించి కాచు కాపాడుతుంది. వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవి సాయించి కాచు కాపాడుతుంది. ఈ ప్రార్థన మా ప్రభు కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించడం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరలోక మా కన్న తండ్రి అడిచిన కావాలని కింద కాస్తుంది మీకు చేర్చుకున్నాను తండ్రి. ఉదయకాల వస్తుంది మీ సన్ని భాగ్యం, మీ సన్నిధి కాంతిని మీద ప్రకటన చేసి మీకు తెలుసుకున్నాం తండ్రి. స్వామి ఫ్రీగా తిని ఎప్పుడు రాసిన పత్రిక తింది 10వ అధ్యాయం మేము చదువుతున్నా కానీ నేర్చుకోబోతుంది ఇంకా అడిచిన తిన్నాడు తండ్రి. 1వ అధ్యాయం తిని 9వ అధ్యాయం తిని మేము చదువుకున్నాం తండ్రి. అయినా ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుంటే మాకు తెలియని జ్ఞానం సంపాదించబడుతుంది. ఈ 10వ అధ్యాయం మేము ఎవరి గురించి నేర్చుకోబోతుంది తెలుసుకునే వచ్చింది తండ్రి. విని విడిచిపెట్టలా కావుతండి మా వృద్ధ పడకుండా ఆ స్కూల్లో చేయండి ప్రార్థన వెరీ గుడ్ నాయన, మంచిది. మరి చక్కనటువంటి ప్రార్థన చేసినటువంటి మీ ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఉదయకాల సమయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయాన్ని మరి ఈ సమయంలో మనము బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. గత కాలంలో, గత సమయాలలో హెబ్రీ పత్రిక ద్వారాగా మనము కొంత అవగాహన మనం నేర్చుకున్నాం కదా, కొంత అవగాహనకు వచ్చాం మనం అందరం కూడా. దీని మీద మోషేబాబు హెబ్రీ పత్రిక మీద కొంచెం ఇంకా ఎదరలాకు. ఈ హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం నుంచి మనము నేటికి 10 అధ్యాయాలు, మనము 9 అధ్యాయాలని కొన్ని వర్తమానాలుగా మనం విన్నటువంటి సందేశం. అయితే మొదటి అధ్యాయంలో దేవుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, పితరుల కాలంలో ప్రవక్తల ద్వారాగా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారాగా మనతో మాట్లాడును అని హెబ్రీ పత్రికని మరి పరిశుద్ధాత్ముడు లేదా గ్రంథకర్త, రచయిత ఈ సందర్భాలన్నింటిని కూడా వ్రాసుకుంటూ వస్తున్నారు. రైట్, అంటే పాత నిబంధన కాలంలో దేవుడు పూర్వము ప్రవక్తల ద్వారాగా మాట్లాడారు, పితరుల ద్వారాగా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడని గ్రంథకర్త హెబ్రీ పత్రిక ద్వారాగా ఆయన ఏం తెలియజేయడానికి, ఏమి నేర్పించడానికి ఆయన రచయిత సిద్ధపడుతున్నాడని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ హెబ్రీ పత్రిక నేపథ్యం అంతా ఏంటి, మనకి టోటల్గా ఏం కనబడుతుందని అంటే, ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ బలులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి ఏమండి పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేనిని పోలి ఉందో గ్రంథకర్త చెప్పాలనుకుంటున్నాడు. మొదటిగా నేపథ్యాన్ని హెబ్రీ పత్రికను అంతటినే మనం చూస్తున్నప్పుడు, ఇక ఈ హెబ్రీ విశ్వాసులు, హెబ్రీ క్రైస్తవులు వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే, వీళ్ళు ఎవరో హెబ్రీ క్రైస్తవులు ఎవరో యూదులు హెబ్రీ క్రైస్తవులుగా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారంటే, వీళ్ళు క్రీస్తుని వదిలి, క్రీస్తు ద్వారా పొందుకున్నటువంటి ఆ రక్షణని వదిలిపెట్టి పాత నిబంధన గ్రంథపు ఆచారాల్లోనికి, పాత నిబంధన గ్రంథపు పద్ధతుల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి వారిని నూతన నిబంధన గ్రంథం వైపు, క్రీస్తు వైపుకు త్రిప్పడానికి గ్రంథకర్త, రచయిత ఇక్కడ తాపత్రయపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా. ఇప్పుడు యోధా క్రైస్తవులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి ఎదురైనటువంటి కష్టాలని, శ్రమలని, శోధనల్ని, ఇబ్బందుల్ని, సమస్యలను బట్టి వీళ్ళ క్రీస్తులో నుంచి వెనకడుగు వేయాలనుకుంటున్నారు.
ఒక్క మాట మనకి ఎక్స్ప్లెయిన్ ఏంటంటే, ఈరోజు కూడా క్రీస్తును అంగీకరించినటువంటి వారు పాపం చేయకుండా ఉండడము, ఏమండి తప్పుడు కార్యక్రమాలు చేయకుండా ఉండడము, ఏమండి పాపానికి దూరంగా ఉండలేకపోతున్నారు చాలామంది. అందుకనే క్రీస్తుని మరలా బాహాటంగా సిలువ వేస్తున్నారని ఈ అధ్యాయంలోనే మాట్లాడుతున్నారు ఆయన గ్రంథకర్త. సరే, అంటే ఈరోజు క్రైస్తవులు కూడా క్రీస్తు యొక్క విశ్వాసంలో కూడా ఎలాగైతే ఎదగలేకపోతున్నారు, అవును కదా. క్రీస్తుని దేవుని అంగీకరించినటువంటి తర్వాత వారు పాత అలవాట్లు పాత పద్ధతులు మానేయాలి. కానీ పాత అలవాట్లు పాత పద్ధతులు మానడానికి చాలామంది ఇష్టపడట్లేదు. అందుకనే అలాంటి వారిని పురుకొలుపుతూ, అలాగే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు లేదా మన యూదులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తుని అంగీకరించినటువంటి తర్వాత వీటిని మనం కొనసాగించడం మన వల్ల కావట్లేదు. క్రీస్తు చట్టం కంటే కొంచెం పాత నిబంధన గ్రంథమే బెటర్గా ఉంది. పాత నిబంధన గ్రంథం దొంగిలిస్తే తప్పు, ఎవరిదన్నా తీసుకుంటే తప్పు, కానీ నూతన నిబంధన గ్రంథం ఏంటి, ఎవరిదైనా ఆశించడమే తప్పు అని మనకు చెబుతుంది. కనుక ఇంత కష్టమైనటువంటి ఫీట్ చేయాలంటే మన వల్ల అవ్వదనక మనం రిస్క్ చేయడం కనుక ఇప్పుడు దీనిలోని చేంజ్ చేయాలంటే క్రీస్తులోనూ ఉంటున్నట్టుగా దీనిని కొనసాగించలేని వారుగా మారిపోతున్నారు చాలామంది. ఆనాడు అలాగే ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం నేడు ఈ రోజు కూడా అలాగే ఉన్నారని ఈ హెబ్రీ పత్రిక ద్వారాగా మనం వింటున్నటువంటి వర్తమానాలు. ఓకేనా మోషే బాబు? కనుక మూలాలు మనకు అర్థమవుతే ముగింపుకి వెళ్ళాలో మనకు అర్థమవుతుంది. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కార్య ఆరంభం ప్రతి ఒక్కరూ ఆరంభిస్తారు. నూతన నిబంధన గ్రంథంగా నుంచి ప్రతి సంవత్సరం చదవడానికి ప్రారంభిస్తున్నాం. ఎలాగైనా సరే మత్తయి సువార్త నుంచి ప్రారంభిస్తాం. అబ్బాయి ఈ సంవత్సరం మత్తయి సువార్త నుంచి ప్రారంభించని అవ్వలేదని మరలా ఆదికాండం నుంచి ప్రారంభిద్దాం అనుకుంటాం. ఆ సంవత్సరం అయిపోద్ది, ముందు సంవత్సరం అయిపోద్ది, మరలా 3 సంవత్సరం. అలా కాదు, ఇప్పుడు మధ్యస్థం నుంచి మనం బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు రాజుల గ్రంథం నుంచి ఎలా ఉంటుందో చదవడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే మనం ఎలాగ చదవడం వలన ఏమంటే మనకి మూలాలు అర్థం కావడం లేదు. మూలాలు బేస్మెంట్ ఎప్పుడైతే అర్థమైందో మనము దేవుని కొరకు, క్రీస్తు కొరకు, సంఘం కొరకు చక్కగా బ్రతకగలం. అలా బ్రతకడానికి దేవుడు ఏం చేశాడనంటే తన మనసును మనకు తెలియజేస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈ హెబ్రీ పత్రిక మూలాల్లోనికి వెళ్తే మూలం ఏంటో మనకు అర్థమవుతే దేవుని కొరకు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తూ ఉంటుంటారు. ఓకేనా? దీనిని అంతటిని ఇప్పుడు మనసులో పెట్టుకుని ఈ హెబ్రీ పత్రిక ప్రారంభపు అధ్యాయం దగ్గర నుంచి మనం 9 అధ్యాయాలు విన్నాం కదా వర్తమానాలుగా, ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి. సో ఇప్పుడు మొదటి అధ్యాయం ఏమని మనం మాట్లాడుకున్నాం, అసలు పూర్వం ప్రవక్తల ద్వారాగా దేవుడు మాట్లాడాడు. పూర్వం ప్రవక్తల కంటే, అలాగే దేవదూతల ద్వారా, దేవదూతల కంటే యేసుక్రీస్తుల వారు గొప్పవారని గ్రంథకర్త ప్రూవ్ చేయడానికి సిద్ధపడుతున్నారు ఆయన. ఓకేనా? 2వ అధ్యాయంలో కనుక మనం వినినటువంటి సంగతులను విడిచిపెట్టి అటు ఇటు కొట్టుకుని పోకుండానట్లు వాటి ఎడల విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలని 2వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాము. కనుక ఈ గొప్ప రక్షణను మనము స్వతంత్రించుకోవాలంటే మనకి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, బాధలు వస్తాయి. అవన్నీ మనము అనుసరిస్తున్న, మనము అంగీకరించిన క్రీస్తు ప్రభుల వారు వీటన్నిటిని కూడా ఆయన సాధించి మన ముందు ఉన్నారు. కనుక ఇప్పుడు మనం ఏ బాధల్లో అయితే, ఏ కష్టాల్లో అయితే, ఏ సమస్యలో ఉన్నామో వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపించగలడు. ఎవరైనా బాధపడితే, ఎవరైనా శ్రమ అనుభవిస్తే ఆయన మనకంటే ముందు శ్రమను ఆయన అనుభవించాడు. మన శ్రమల కొరకే ఆయన విధేయత చూపాడు. కనుక ఎవరైనా ఇప్పుడు కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా మనం క్రీస్తు వైపుకు చూస్తే ఆయన ఎలాగైతే తట్టుకున్నాడో మనము కూడా అలాగే తట్టుకుంటామని 2వ అధ్యాయం మనందరితో మాట్లాడుతుంది. ఇక 3వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడారు, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నాడు కదా, దేవుని ఇంటి పైన ఇదిగో యజమానుడిగా యేసుక్రీస్తుల వారు ఉన్నారు. అంటే మోషే కంటే గొప్పవారు ఇక్కడ ఉన్నారని చెబుతున్నారు 3వ అధ్యాయంలో. ఇక అక్కడి నుంచి మనం ఆలోచన చేస్తున్నాడు 4వ అధ్యాయంలో దేవుని ప్రజలందరూ కూడా విశ్రాంతి ఉన్నది. ఏముంది మోషే బాబు? మనకే కూడా ఇప్పుడు కూడా విశ్రాంతి నిలిచున్నది. ఆ విశ్రాంతిలోని మనం ప్రవేశించాలంటే వారి అవిధేయత వలన విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. కనుక మనం ఇప్పుడు విధేయులుగా ఉంటే మనకే కూడా విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎలాంటి విశ్రాంతిని మనకి యేసుక్రీస్తుల వారు ఇస్తానంటున్నారు ఆయన అంటే, ఎలాంటిది ఇస్తానంటున్నారు ఆయన? భయాల మీద విశ్రాంతి, బాధల మీద విశ్రాంతి, ఏమండి సమస్యల మీద విశ్రాంతి ఇస్తానంటున్నారు ఆయన.
కనుక నా కాడి తేలికగాను నా భారం సులువుగాను ఉన్నది కనుక మీ మీద నా కాడి వచ్చి ఎత్తుకోండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వారి విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోతే మీకు విశ్రాంతిని ఇస్తానని అంటున్నాడు. ఇలా మనం చూసుకుంటూ వస్తున్నప్పుడు తర్వాత పాత నిబంధన కాలపు యాజకుల్ని ఎవరు నియమించారు? మనుషులు నియమించారు. నూతన నిబంధన గ్రంథంలో యాజకుని ఎవరు నియమించారు? తండ్రినటువంటి దేవుడు నియమించాడు. యేసుక్రీస్తుల వారు కూడా యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉన్నాడని. కనుక మనం విన్నటువంటి వర్తమానాలను బట్టి మన అందరం కూడా ఎలా ఉండాలి మోషే బాబు? పసిపిల్లల కింద, బాలురి కింద ఉండకూడదు. ప్రారంభపు పరిపక్వ దశలో నుంచి ముగింపు పరిపక్వ దశలోనికి రావాలని. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు, రక్షణ, బాప్తిసం అనేటువంటి పునాది మీద మరలా కట్టబడకుండా ముగింపులోనికి రావాలి. ఆయన రెండో రాకడలో రాబోతున్నాడు. రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే శ్రమలను ఎదుర్కోవాలి, కష్టాల్లో నిలబడాలి. ఎలాగ మనం ఉంటేనే విశ్వాసులుగా ఉంటామని మరి గ్రంథకర్త ఈ సందర్భాలన్నింటినీ లేవనెత్తుకుంటూ వస్తూ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి బలులు, ప్రధాన యాజకులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నంటే మనకి ఛాయలా ఉన్నవి, నీడలా ఉన్నవని మనము 9వ అధ్యాయము, 8వ అధ్యాయం, 7వ అధ్యాయం విన్నటువంటి వర్తమానాలు. ఈరోజు వీటిని అన్నిటిని ముగించి ఇప్పుడు 10వ అధ్యాయంలోనికి మనం అందరం ప్రవేశించేద్దాం. ఓకే మోషబాబు? కనుక ఇప్పుడు 10వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సందర్భాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని మరి దినపు ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. చిన్న ఆత్మ సహాయం కొరకు దేవత దేవుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి ప్రియులారా. మోషబాబు ప్రార్థన. మహాగణుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని మేము బైబిల్ పట్టణంగా చదవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను మాకు తోడుగా సహాయంగా దయచేయండి. లేఖనాల్లో ఉన్నటువంటి నాయన వ్రాయబడిన సంగతులు మేము తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. మా మనసును తెరవండి, మా హృదయాలను తెరవండి, మా నేత్రాలను, మనోనేత్రాలను వెలిగించమని వేడుకుంటున్నాం. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మేము చూసి ప్రభువా మీ కొరకు నాయన బ్రతకడానికి ఈ లోకంలో మాకు మీరిచ్చినటువంటి ఆత్మ సహాయంతో నేను నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మేము చదువుకుని ప్రభు వాటి పట్ల మరింత భక్తి భావాలతో మేము నడిపింపబడడానికి తండ్రి మేము ఆత్మతో ముందుకు వెళ్తుండగా మీ యొక్క సహాయాన్ని తెచ్చండి తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల హృదయాలను మరింతగా మీరు తెరవండి, మీ మహిమ కొరకు వాడుకోమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్ సంఘాలను బట్టి ఇంత గొప్ప పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క పరిచర్యను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఈ ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘ బిడ్డలు వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ, పరిచర్యలోనూ మీ తోడును, మీ యొక్క నాయన మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ దినము నాయన పుట్టినరోజు వేడుకలను, పెళ్లి రోజు వేడుకలను, వివాహ వేడుకలను నాయన ఇంకా ఆయా కార్యక్రమాలను జరిపించుకుంటున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. అలాగే మీలో నిద్రించినటువంటి కుటుంబాలకి శాంతిని, విశ్రాంతిని దయచేయండి. అలాగే నాయన ఈ భూమి మీదకు నూతనంగా ఈరోజు జన్మించినటువంటి బిడ్డలకు నాయన మీ సహాయాలతో నింపండి. అలాగే తండ్రి దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని ప్రియులైన పరిశుద్ధులందరికీ మాకును అనుగ్రహించమని వేడుకుంటూ నీ బిడ్డలపై, నీ పిల్లలపై ఇప్పుడును ఎల్లప్పుడూ మెండుగా నాయన మీ యొక్క కృపా కనికర సమాధానాలను ఉంచమని, నీ బిడ్డలకు నాయన కావలసినటువంటి ఆత్మ సహాయాన్ని, ధైర్యాన్ని దయచేయమని, నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనిపాట్లు, పరిచర్యలు భద్రతను, దీవెనను, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని నీ బిడ్డలకు అందరికీ దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి చక్కటి సమయానికి దేవత దేవుడు మరి మనల్ని నడిపించారు. మరి సమయంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనము టూకీగా స్పీడ్గా కొన్ని సందర్భాలను ఆలోచన చేసి ప్రయత్నాలు చేద్దాం. సో ఇంతవరకు మనం హెబ్రీ పత్రిక మీద కొంత అవగాహనకు వచ్చాం, కొన్ని వర్తమానాలు విన్నాం, నేర్చుకున్నాం. రైట్, ఇప్పుడు ఈరోజు నూతనంగా మనం అందరం వినబోతున్నటువంటి వర్తమానం ఏంటంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. మరి ఈ అధ్యాయంలో రచయిత పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి బలుల వ్యవస్థకి అనగా పాత నిబంధన గ్రంథంలో మన వాళ్ళందరూ కూడా ఏమర్పించారు మోషబాబు? బలు అర్పించారు. అంటే బలుల వ్యవస్థ అంటే ప్రతిదానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంటుంది ఏనా? ప్రతిదానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంటుంది. బలుల వ్యవస్థను మనం చూస్తున్నాం. బలులు ఏంటి? సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సర్వాంగ బలి, ఇలా కొన్ని బలులు, ఒక 5-6 బలులు మనకు కనబడతాయి బైబిల్ గ్రంథంలో కొంత టూకీగా మనం ప్రయత్నాలు చేస్తే.
ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి బలుల వ్యవస్థకు టోటల్గా ఓకేనా మోషే బాబు, మరియు యేసుక్రీస్తు వారు చేసిన సంపూర్ణ బలికి మధ్య ఉన్నటువంటి తేడాని గ్రంథకర్త వివరిస్తున్నాడు అనమాట. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి బలుల వ్యవస్థకు, నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి బలుల వ్యవస్థకు. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో బలులు ఏమీ లేవు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు బలయ్యారైనా. అంటే పాత నిబంధన గ్రంథంలో బలిచ్చేవారు జంతువులని, గొర్రెలని, మేకల్ని, ఎడ్లని, పక్షులని, జీవులని, వీటిని బలిపీఠం మీద బలిచ్చేవారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శిలువలో బలయ్యారైన. బలుల వ్యవస్థకి ధీటుగా ఆయన ఏం చేశారంటే ఒక్కసారి ఆయన బలయ్యారు శిలువలో. కనుక ఈ బలి ద్వారాగా మనము నిత్య విమోచనకు వెళ్తున్నామని ఈ అధ్యాయం మనకి టూకీగా నేపథ్యంలో ఈ లైన్లో మనందరితో మాట్లాడుతుంది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి బలుల వ్యవస్థకు, అలాగే యేసుక్రీస్తుల వారి ద్వారాగా చేసినటువంటి నూతన నిబంధన గ్రంథంలో సంపూర్ణ బలికి ఉన్నటువంటి మధ్య తేడాని గ్రంథకర్త వివరిస్తున్నాడు. ఓకేనా. ఇక ఈ హెబ్రీ పత్రిక యోధా విశ్వాసులకి వ్రాయబడింది. అంతేనా మోషే బాబు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, తిరిగి ధర్మశాస్త్రం వైపు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తుల వారు ఒక్కసారి అయినా బలి అయ్యాడు గనక సంపూర్ణ రక్షణకు సరిపోతుందని బలంగా ఈ హెబ్రీ గ్రంథకర్త రచయిత తెలియజేస్తున్నాడు. ఓకే, ఇది నేపథ్యం. ఇక ఈ నేపథ్యంలోనే భాగంగా ప్రధానంగా ఈ అధ్యాయాన్ని ఒక 3 భాగాలుగా చేసి మాట్లాడుకోవచ్చు. ఎన్ని భాగాలు మోషే బాబు? 3 భాగాలు. మొదటి భాగం మొదటి వచనం నుంచి 18 వచనాలు పాత బలులు అసంపూర్ణత గురించి తెలియజేస్తున్నాయి. ఏంటి మోషే బాబు? రైట్. ఇప్పుడు రెండవది ఏంటంటే దేవుని సన్నిధికి ధైర్యంగా రావాలనేటువంటి పిలుపు 19 నుంచి 25 వచనాల్లో మనకి కనబడుతుంది. ఇక మూడవది 26 నుంచి 27 విశ్వాసంలో నిలకడగా ఉండడమే హెచ్చరిక మరియు ప్రోత్సాహం అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా. ఇది అంతా నేపథ్యంగా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి? సుమారుగా 27 వచనాల 10వ అధ్యాయం. చూద్దాం ఒకసారి. ఎంతేనా? 39. సరే, ఇప్పుడు ఈ 39 వచనాలని జాగ్రత్తగా మనము ఈ అధ్యాయాన్ని సందేశ రూపంలో వినేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా. రైట్. ముందుగా ఈ అధ్యాయ సందేశాన్ని మనం చూసినప్పుడు మొదటి భాగంలో మనకి ధర్మశాస్త్ర బలులు నీడ మాత్రమే అని చెబుతుంది. మొదటి భాగం ఏంటి మోషే బాబు? ధర్మశాస్త్రంలో బలుల వ్యవస్థ అదంతా కూడా యేసుక్రీస్తుల వారి దగ్గరికి రాబోయేసరికి ఎలా ఉంది? నీడగా ఉంది. అంటే నీడ ఒరిజినలా డూప్లికేటా? డూప్లికేట్. ఒరిజినల్ ఎక్కడుంది? ఒరిజినల్ మనము. నీడేంటి? మన కాంతిని, మన వెలుగుని పొందుకుని వచ్చినటువంటిది నీడ. నీడ ఎలాంటిది? నిజము కాదు. నిజమేంటి? ఒరిజినల్ ఏంటి? మనము అని ఇక్కడ ఈ అధ్యాయం మొదటి భాగంలో మనకి ధర్మశాస్త్ర బలులు నీడ మాత్రమని మొదటి భాగంలో మనకు కనపడుతుంది. ఓకేనా మోషే బాబు? పాత నిబంధనలో యాజకులు ప్రతి సంవత్సరం బలులు అర్పించేవారు. పాత నిబంధన గ్రంథంలో ఎవరో యాజకులు. కానీ ఆ బలులు పాపాన్ని ఏం చేయలేకపోయి, పూర్తిగా తొలగించలేకపోయి. పాత నిబంధన గ్రంథంలో అర్పించినటువంటి ఆ బలులన్నీ కూడా పూర్తిగా పాపాన్ని అవి రాబోయే క్రీస్తు బలికి ఒక నీడ మాత్రమే. అవి రాబోయే యేసుక్రీస్తుల వారికి ఒక నీడగా ఉన్నాయి. నీడకు ఒరిజినల్ ఇప్పుడు ఎవరో? యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు మన నీడకే ఒరిజినల్గా. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీడకే ఎవరో ఒరిజినల్? వెరీ వెరీ గుడ్. ఇప్పుడు ఆయన ఒరిజినల్ అయితే ధర్మశాస్త్రం నీడ అన్నమాట. నీడకే ఒరిజినల్ ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. నీడకు ఒరిజినల్ యేసుక్రీస్తుల వారు. ఓకే, ఇప్పుడు అవి రాబోయే యేసుక్రీస్తుకి ఒక నీడ మాత్రమే. కానీ ఒక్కసారి తనను తాను బలిగా అర్పించి మనకి నిత్య విమోచన సంపాదించాడని మనకి మొదటి భాగములో ఈ సందర్భాలు మనకు కనబడతాయి. మొదటి నుంచి 10 వచనాలు. ఓకేనా మోషే బాబు? ఇక ఈ 10 వచనాల ఆత్మీయ భావాన్ని మనం చూసినప్పుడు మనుషుల ప్రయత్నాలు రక్షణని ఇవ్వలేవు. యేసు బలి మాత్రమే కాదు, ఆయన సంపూర్ణమైనటువంటి మహానుభావుడిగా ఆయన మనకి కనబడుతున్నాడు. మతాచారాలు కాదు, క్రీస్తు కృపే రక్షణకు ఆధారమని ఈ మొదటి 10 వచనాల భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా మోషే బాబు? ఇక రెండో భాగాన్ని మనం చూసినప్పుడు
యేసు బలి సంపూర్ణమైనది. ఏంటి మోషబాబు? సంపూర్ణమైనది. మొదటి భాగం నేపథ్యాన్ని ముగించుకున్నాం, రెండో భాగం సందేశాన్ని చూస్తున్నాం. సందేశంలో మొదటి భాగం యేసు ధర్మశాస్త్రం బలులకు నీడలా ఉంది, నిజముగా లేదని మనం చూసాం. ఇప్పుడు సందేశంలో రెండో భాగంగా మనం చూస్తున్నప్పుడు యేసు బలి సంపూర్ణమైనది. 10-12 వచనాల్లో ఆయన యొక్క పాపాల విషయమే ఒకే బలిని అర్పించి, ఆయన పాపాల విషయం ఏం చేశాడు మోషబాబు? ఒకే బలిని అర్పించి యుగ యుగములకు దేవుని కుడిపార్శ్వన ఆయన కూర్చుని ఉన్నాడు. అంటే యేసు పని పూర్తయింది, మరొక బలి అవసరం లేదు, రక్షణ సంపూర్ణంగా ఉన్నదని గ్రంథకర్త ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. గొప్ప సత్యం ఏంటంటే మోషబాబు, పాత యాజకులు నిలవబడి సేవ చేసేవారు. ఏం చేసేవారు నాయన? కానీ యేసు మాత్రము కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన పని, ఆయన కార్యం ముగిసింది కనుక. ఇప్పుడు పని అయిపోయిందా, మనం చక్కగా ఎంత బాగా కూర్చున్నాం చూడండి. ఇప్పుడు ఈ పరిచర్య అయిపోయిన తర్వాత మరలా మనకు పనులు ఉన్నాయి, ఆ పనిలోనే మనం వెళ్తాం. అప్పుడు కూర్చుంటామా? వంచుని ఒళ్ళొంచి మనం పనిచేస్తాం కదా. యేసుక్రీస్తుల వారు కూడా గొప్ప సేవ చేశాడు. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏమంటే సందేశంలో రెండో భాగాన్ని మనం చూసాం కదా. మూడో భాగంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. 19-22 వచనాల్లో ఏమండి మూడో భాగాన్ని సందేశంలో మనం చూస్తాం. పరిశుద్ధ స్థలములో ప్రవేశానికి క్రొత్త మార్గం. ఏటి మోషబాబు? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి కొత్త మార్గం. 19-22 వచనాలు ఈ భాగాలు మనకు కనబడతాయి. ఈ వచనాల్లో విశ్వాసులకు ఏటి తల్లి, ఈ వచనాల్లో విశ్వాసులకు ఒక ఆహ్వానం ఉందని మనకి ఇక్కడ సందేశంలో ఈ భాగాలు మనకు కనబడతాయి. చూద్దాం. యేసు రక్తం ద్వారాగా ఇప్పుడు దేవుని సన్నిధికి ధైర్యంగా రాగలుగుతున్నాం మనం. మధ్యవర్తిత్వం గోడలు తొలగిపోయాయి, తెర చినిగిపోయింది. మరి పాత నిబంధన గ్రంథంలో తెర అడ్డుగా ఉండేది. ప్రత్యక్ష గుడారంలో నుంచి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే, పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే మధ్య తెర ఉండేది. ఆ తెర యేసుక్రీస్తుల వారి మరణంలో అది రెండుగా మరి చినిగిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఆత్మీయ పాఠం భయముతో కాదు, ధైర్యంతో దేవుని దగ్గరికి రావాలని ఈ అధ్యాయము సందేశంలో మూడో భాగం మనకి. ఇక ఈ సందేశంలో 4వ భాగంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? ఎన్నోది ఇది? 4వ భాగంలోనికి వెళ్దాం. సంఘ సహవాసాన్ని విడవకూడదు. 10-25 వచనాలు ఈ భాగాలు మనకు కనబడతాయి. ఓకేనా మోషబాబు? సమాజముగా కూడుట మానక. ఇప్పుడు ఆదివారం ఆరాధన రాగానే మన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా మనం ఎక్కడికి వచ్చేస్తాం? సంఘానికి వచ్చేస్తాం. వారం అంతా కూడా ఏ పని చేయనివ్వండి, ఎక్కడైతే ఉండనివ్వండి. ఇది వరకు మన దైవ సేవకులు బిఎల్ రాజు గారు ఆయా ఉద్యోగం నిమిత్తమై, ఆయన ఎలక్ట్రికల్ ఫీల్డ్ వర్క్ నిమిత్తమై ఏమంటే వారంలో అనేక రోజులు శనివారం వరకు వారు కష్టపడి పనిచేస్తుండేటువంటి వారు. ఆదివారం రాబోయేసరికి ఆరాధనకి ఆయన పాలుభాగస్తులు అవుతుండేటువంటి వారు. నా చిన్నతనంలో ఆయన చెబుతున్నటువంటి మాటలు, దోరపుళ్ళు మేము చేసేవారు, అక్కడ వారం అంతా చేసి మరలా ఇక్కడికి వచ్చేసేవాళ్ళు ఉండి ఆరాధన చూసుకుని. కానీ ఈ మధ్యకాలం రీసెంట్గా 2012, 2019, 2020 సంవత్సరాలలో ఎక్కడ దాకా మేము సుమారు ఒరిస్సా దాకా వెళ్ళాం, వేరుగుడు. అక్కడి నుంచి కూడా ఆదివారం ఆయన ట్రావెల్ చేసి ఇక్కడికి ఆరాధనకు వచ్చేసేవారు. అంటే సమాజంగా కూడుట మనం ఏం చేయకూడదు, వారంలో మరి జీవనోపాధి నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళాలి, తప్పదు. మరి అలాగని సంఘ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా ఉండాలి, అది తప్పని పరిస్థితి. అయితే ఇప్పుడు వీటన్నిటికి మనం అనుకూలంగా ఉంటున్నప్పుడు దేవుడు మన అవసరాలన్నిటిని ఆయన తీరుస్తాడని రాత్రికాల సమయంలో మనం కృతజ్ఞత కూడుకులో విన్నటువంటి వర్తమానం. మనకి ఏదైతే అవసరం ఉందో మన అవసరాలన్నీ తీరుస్తారు ఆయన. మనకి విలాసవంతమైనటువంటి జీవితం మనకు అవసరం లేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ, ఇవన్నీ సాధారణంగా దేవుడు ఒక మనిషికి నువ్వు అడగకపోయినా ఇచ్చే ఆశీర్వాదాలు ఇవి. నువ్వు అడగకపోయినా నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇవి. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, నా సేవలో నువ్వు, నా సన్నిధిలో నువ్వు నిలకడగా ఉంటే, అంటే నువ్వు సమాజముగా కూడుట మానుకోకుండా నువ్వు ఉండడానికి సిద్ధపడుతున్నప్పుడు నీ కొరకు కావలసిన సమస్తాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే నీకు ఏది కావాలో అది ఆయన సిద్ధం చేస్తానన్నాడు. రైట్. ఇప్పుడు మనం ఏం చేయకూడదని అంటున్నాడు? సమాజముగా కూడుట మానక. సమాజంగా కూడుట మానకూడదు. మానితే ఏమైపోతుంది? బలహీనతలు వస్తాయి. 2 రోజులు మనం క్లాసులు ఎగ్గొడేసాం. మనం 2 రోజులు కుటుంబ ప్రార్థనలు మనకి నిన్న లేదు మొన్న లేదు, 2 రోజులు మనకి బందీ అయిపోయినాయి. మొన్నటి కాల సమయంలో మోషబాబు నేను చేసేసుకున్నాం.
నిన్నటి కాల సమయంలోనే మాకు ఒకటి పోస్ట్ పోన్ అయింది. కనుక మనం సమాజంగా కూడుట మానకూడదు. మనం అనుకున్నాం సమయలు గ్రంథాన్ని ఆపకూడదు తండ్రి అని, కానీ ఒక రోజు 2 రోజులు మనకి ఏమైపోయింది. సో ఇప్పుడు సమాజంగా కూడి మనం ఏం చేయకూడదు. విశ్వాస జీవితం ఒంటరిగా ఉండకూడదు. విశ్వాస జీవితం ఒంటరి కాదు, సంఘము. ఆ సంఘంలో మనం ఉంటే సంఘం మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మనల్ని సంఘంలో సభ్యుడిగా నిలబెడుతుంది. సమాజంగా కూడుట మానలేదంటే నీ వంతు, నీ పనిని, నీ పాత్ర నువ్వు అక్కడ పోషిస్తావు, నడిపిస్తావు. ఓకేనా. విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామని 10 నుంచి 25 వచనాలు మనకి మాట్లాడుతున్నటువంటి సందేశంలో 4వ భాగం. దీని యొక్క అన్వయింపును మనం చూద్దాం. దీనిని మనం ఎలా అన్వయించుకోవాలంటే ప్రార్థన, సంఘ సహవాసము, వాక్య ధ్యానము విడిచిపెడితే ఆత్మీయతలో బలహీనత వస్తుందని ఈ సందేశంలో 4వ భాగం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు. ఇక 5వ భాగాన్ని మనం చదువుదాం. 5వ భాగం సందేశంలో 5వ భాగం చదువుదాం. తెలుసుకొని పాపములో జీవించట ప్రమాదకరం. ఏంటి మోషే బాబు. ఇప్పుడు 26వ వచనం నుంచి తీవ్రమైన హెచ్చరికను ఇస్తున్నాడు. ఎన్నో వచనం నుంచి మోషే బాబు. సత్యాన్ని తెలుసుకుని ఉద్దేశపూర్వకంగా పాపములో కొనసాగితే తీర్పు ఎదురవుతుంది. ఇది బలహీనతల వల్ల జరిగే తప్పు కాదు, క్రీస్తును తిరస్కరించే హృదయ స్థితి గురించి ఆత్మీయ హెచ్చరికగా మనకి మాటలు మనకి సెలవిస్తున్నాయి. ఇక క్రీస్తుని తిరస్కరించే హృదయ స్థితి గురించి ఈ మాటలు మనకి సెలవిస్తున్నాయి. సరే, ఇక ఆత్మీయ హెచ్చరిక ఏంటంటే కృపను మనము అలక్ష్యం చేయకూడదు. ఏంటి మోషే బాబు. చేయకూడదు. ఇది సందేశంలో 5వ భాగం. ఓకేనా. ఇక చివరి భాగాన్ని మనం చూసినప్పుడు విశ్వాసములో సహనం అవసరము. ఏంటి మోషే బాబు. ఇప్పుడు ఈ చివరి భాగంలో రచయిత ఏమని చెప్తున్నాడంటే గతములో వారు అనుభవించినటువంటి హింసలను గుర్తు చేస్తూ ఇప్పుడు వెనక్కి తగ్గవద్దని ఎదరికి ఆయన ప్రోత్సాహాన్ని చేస్తున్నాడు. ఓకేనా. 38వ వచనంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడింది. ఎన్ని వచనాలు ఉన్నాయి దీంట్లో. అదనమాట, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ముఖ్య బోధ ఏంటంటే విశ్వాసం. ముఖ్య బోధ ఏంటైనా విశ్వాసం ప్రారంభించడం మాత్రమే కాదు, చివరి వరకు మనం దాన్ని ఏం చేయాలి, కొనసాగించాలి. కార్య ఆరంభము కంటే కార్యాంతమే మేలు. సరే, ఇక ఈ అధ్యాయం మనకి ఏమని సారాంశాన్ని ఇస్తుంది. సందేశాన్ని చూసాం కదా, నేపథ్యాన్ని విన్నాం కదా. ఇప్పుడు 3వదిగా మనం ఏం వినాలి. ఇప్పుడు ఈ అధ్యాయ సారాంశాన్ని మోసపోయేలాగా ఈ అధ్యాయ సారాంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా. ఈ 10వ అధ్యాయం యేసుక్రీస్తు వారు చేసినటువంటి బలి సంపూర్ణమైనదని ప్రకటిస్తుంది. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ బలి ఎలాంటిదంటే మోషే బాబు. సంపూర్ణమైనది అంటే మనము ఐటమ్స్ ఆకు మీద ఐటమ్స్ వేయించిన భోజనం దగ్గర అన్ని ఐటమ్స్ వేయించుకున్న తర్వాత లాస్ట్ వరకు అన్నీ తినేసిన తర్వాత పెరుగన్నం వేసుకున్న తర్వాత ఇంకా అన్నీ తినేసిన తర్వాత అప్పుడు నీకు ఎలా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. అమ్మ బాబాయ్ ఇంకా మధ్యాహ్నం దాకా గొడవలే సాయంత్రం దాకా అంటాం కదా. అలాగే యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఆ పని అంతా కూడా ఎలాగుందనంటే ఆయన బలి అంతా కూడా సంపూర్ణమైనదని ఈ అధ్యాయం ప్రకటిస్తుంది. ధర్మశాస్త్ర బలులు తాత్కాలికమైనవి. ఏంటి మోషే బాబు. మరి క్రీస్తు బలి ఏంటది, నిత్యము ఉండేది. అది క్రీస్తు బలి. అందువల్ల విశ్వాసులు ధైర్యంగా దేవుని సన్నిధికి రావాలి, సంఘ సహవాసాన్ని కొనసాగించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలని ఈ అధ్యాయం మనకి ఏమిస్తుంది, సారాంశాన్ని ఇస్తుంది. ఇక మనకు మిగిలిపోయింది ఏంటి, వివరణ ఉండిపోయింది. వివరణ మరి ఆత్మీయ వివరణ చూడాలి కదా, 10వ అధ్యాయ వివరణ చూడాలి కదా. ఈ అధ్యాయం కూడా మనకి ఎన్ని భాగాలంటే 3 గొప్ప సత్యాలు మనకి తెలియజేస్తుంది. ఎన్ని మోషే బాబు. దాంట్లో మొదటి చూద్దాం. క్రీస్తు బలి సరిపోతుంది. క్రీస్తు బలి అందరికీ సరిపోతుంది. ఆ బలి ఆయన బలి అయ్యాడు. ఆయన ఈరోజు ఇంక నువ్వు బలిగా వేటిని అర్పించవలసినటువంటి పని, నువ్వు అర్పించవలసింది ఏదైనా ఉందంటే నీ హృదయాన్ని ఆయనకి అర్పించాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకి ఏం చేయాలి, సమర్పించేయాలి. అదే సర్వాంగ బలి. అది సర్వాంగ బలి. అది
దేవునికి నువ్వు పరిపూర్ణంగా టోటల్గా నీ భక్తి జీవితాన్ని ఆయనకు నువ్వు అప్పగించేయాలి. ఓకేనా? అది చెప్తుంది, క్రీస్తు బలి సరిపోతుంది. మన మంచి పనులు కాదు, యేసు రక్తమే మనకు రక్షణకు ఆధారం. ఓకేనా? మొదటిది ఇది. రెండవది ఏంటంటే దేవుని దగ్గరకు మార్గము తెరవబడింది. ఎవరి దగ్గరికి మోషే బాబు? ఇప్పుడు ప్రతి విశ్వాసి దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడతాడు. ఓకేనా? ఎందుకని? పూర్తిగా బలి నీ పక్షాన నా పక్షాన బలులు ఆయన అర్పించేశాడు గనక. ఇప్పుడు బలి అర్పించాలంటే ఎంత పని మోషే బాబు? 1000 ఎట్టి మేకను కొనాలి, 1000 ఎట్టి గొర్రెను కొనాలి, అది దేవునికి బలిగా ఇవ్వాలి. ఆ రోజు అందరినీ తీసుకుని రావాలి. ఏమంటే ఎంతో సిద్ధపడి చేయాలి. యోబు తన కుటుంబీకుల నిమిత్తము తన బిడ్డల నిమిత్తం బలి అర్పించాడు కదా. మరి బలి అర్పించడం ఎంత పని అది? అలాంటి పని లేకుండా మనకి సింపుల్గా చేసి ఇచ్చేసాడు ఈరోజు సువార్తను మనల్ని ప్రకటించుకోమని. కనుక దేవుని దగ్గరకు మార్గం ఏం చేయబడుతుంది మోషే బాబు? తెరబడుతుంది. ఇప్పుడు ప్రతి విశ్వాసి దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి సిద్ధపడాలి. ఇక చివరి వరకు నిలబడే విశ్వాసమే నిజమైనదని ఈ అధ్యాయంలో 3వ భాగం మనకి సెలవిస్తుంది. ఏంటి మోషే బాబు? చివరి వరకు నిలబడాలనే విశ్వాసమే నిజమైనదని. ప్రారంభ ఉత్సాహం కంటే చివరి వరకు నిలబడేదే ముఖ్యము. ప్రారంభంలో ఉత్సాహం ఉంటుంది, ముగింపులో నీరసం ఉంటుంది. నీరసం ఉండకూడదు. కార్య ఆరంభము కంటే కార్యాంతమే మేలు. కార్య అంతం మేలు. కార్యాన్ని ప్రారంభిస్తాం, ప్రతి ఒక్కరూ ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం ఆదికాండం నుంచి చదివేయాలనుకుంటాం, ఆదికాండమే అవుతుంది. ఆదికాండం అవుతుంది అంటే అంతా అయిపోదు, మళ్ళీ 50 అధ్యాయాలు సగం అవుతాయి. కానీ ఈ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి మనం ఆదికాండం నుంచి యెహోషువ గ్రంథం ముగింపుకు వచ్చాను. నేను చదవగలుగుతున్నాను. రైట్. ఈ సంవత్సరం దాన్ని ఎలాగైనా సాధన చేసి పూర్తి చేసే ప్రయత్నాలు చేయాలి దేవుని యొక్క ఆత్మ సహాయంతో. రైట్. ఇప్పుడు మనం మనం ఏం చేయాలి? ఇప్పుడు కార్యాంతం కంటే ఆరంభం కంటే కార్యాంతం మేలని మనం వింటున్నాం కదా. సరే, ఇప్పుడు మనము మరి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలను చదివేసుకుని ముగించేసుకుందాం మోషే బాబు. 8వ అధ్యాయం 10వ అధ్యాయం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి త్వరగా. ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. ఏమండి? ఆ యాజకులు ఏటేటా ఎడతేకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయలేదట. బలులు ఇచ్చారు కానీ వారికి సంపూర్ణము అవ్వలేదని అంటున్నాడు. అలాగునే చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి విజ్ఞాప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నాయి. బలి అర్పిస్తున్నారు కానీ పాపాలు మాత్రము జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. కంటే ఆ బలుల వల్ల ఇప్పుడు మనకి ఏమి లేదు, పాప విమోచన లేదు. పాప విమోచన ఎవరి ద్వారా వచ్చింది? మనకి యేసు ద్వారా వచ్చింది. ఆ మాట కింద చెప్తున్నా 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. అంటే పాపాలను తొలగించే జంతు బలి ద్వారాగా పాపాలు మనిషి తొలగిపోతాయంటే అసాధ్యం అంటున్నాడు. అంటే అది సాధ్యపడే పని కాదు. చూద్దాం ఇప్పుడు 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినాడు ఎలాగూ సెలవిచ్చున్నాడు, బలియు అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరం సమర్పించితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చెట్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. బలులు అర్పణలు హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత అంటే ఆయన బలులు అర్పణలు ఆయన కోరలేదా? మరి ఆయన ఏం కోరాడు? నాకు ఒక శరీరాన్ని అమర్చావు కదా, ఈ శరీరం ద్వారాగా నువ్వు ఒక బలిని కావాలనుకుంటున్నా, ఆ బలిని ఇవ్వాలి మనం. పౌలు ఒక మాట అంటాడు, ఇదిగో మేము దినదినము చనిపోవచ్చున్నాము అని అన్నాడు. అంటే దినదినము మనం బలి అవ్వాలి. ఎలాంటి బలి? ఆత్మ సంబంధమైనటువంటి బలి. ఎవరైతే విరిగి నలిగిన హృదయం గలవారై ఉంటారో వారు దేవునికి అర్పిస్తున్నటువంటి బలి. ఇలాంటి బలిని కోరుతున్నాడు దేవుడు. కానీ మనుషులు ఎక్కడ దాకా వచ్చారు? ఈ రోజుకి ఇంకా బలులు అర్పిస్తున్నారు మన హైందవ సోదరులు. దాని నుంచి ఇప్పుడు బయటకు రావాలి. వారిని ఎలాగైనా కాపాడాలి, వారిని ఎలాగైనా రక్షించాలి. కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? ఆ బలుల్లో ఏది లేదు నాయన, అందరి కొరకు ఒక ఆయన బలి ఇచ్చాడు, బలయ్యాడు.
ఆయన గురించికి అనేక శాస్త్రాలు అనేక గ్రంథాలు చెప్పబడ్డాయి. బైబిల్ గ్రంథం ప్రస్ఫుటంగా చెప్పింది, దీనికి నిదర్శనంగా ఉందని ఎదుటి వారిని క్రీస్తు వారి దగ్గరికి తీసుకురావడానికి మనం ప్రయత్నాలు చేయాలి. సరే, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున ఏమండి ఆచరింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేశాడంటే మోషే బాబు ఆయన కొట్టివేశాడంట. మొదటి దాన్ని దేనిని పాత నిబంధన గ్రంథాన్ని కొట్టివేశాను అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. మరియు ప్రతి యాజకుడు ఏమండి దినదినము సేవ చేయుచు పాపములు ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శాన ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా దినములైన తర్వాత నేను యోధావారితోనూ చేయబో నిబంధన ఏదనగా నా ధర్మశాస్త్ర విధులను వారి హృదయాల మీద నుంచుతాను, వారి మనస్సు మీద వాటిని వ్రాసేదను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఎక్కడ ఇస్తానంటున్నాడు? ఆయన హృదయాలపై రాస్తానన్నాడు. ఈ హృదయాలని విరిగి నలిగిన హృదయాలని ఇప్పుడు దేవునికి బలిగా చేయాలి. ఆ బలిగా చేయవలసింది జంతువులను కాదు, పక్షులను కాదు, జీవులను కాదు, బలులు ఇవి కాదు, మన హృదయాలని అర్పించాలని పాత నిబంధన గ్రంథం నుంచి నూతన నిబంధన గ్రంథం వైపు దేవుడు మనల్ని 7వ వచనం, వారి పాపలను వారి అక్రమమును ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకునని ప్రభువే చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడను ఉండదు. 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవమైనదియునైన ఆయన శరీరము అను తెర ద్వారాగా ఏర్పరచబడినదినైన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటి మీద ఎవరున్నారట? గొప్ప యాజకుడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకొనిన దాని నిశ్చలమని పట్టుకొందుము. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుడు మీరు సూచన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యం చేయుటకు ఒకరినొకడు పురుకొలుపుకోవాలి. అంటే విశ్వాసులుగా మనం అందరం ఏం చేయాలి మోషే బాబు? ఒకరినొకరు పురుకొలుపుకోవాలి. సమాజంగా కూడుట అసలే మానుకోకూడదు. అనగా మోషే బాబు కుటుంబ ప్రార్థనల విషయంలో మనము రాజీ పడకూడదు. ఏదో ఒక పనిని తగ్గించుకుని అన్న ఈ పనిని మనం చేయడానికి మనము అలా సిద్ధపడితేనే నీ భవిష్యత్తును ఆయన సిద్ధం చేస్తాడు. ఓకేనా? అలా మనం చేయడానికి దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. అయిపోయింది, ఇంకా ఉందా? 26, మనము సత్యమును అనుసరించి మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఆ పాపాలకు బలి ఉండదట. అంటే ఇదివరకు అపరాధాలు పాపాలు చేసినటువంటి వారికి బలివ్వడం ద్వారాగా వారి పాపాలు తొలగిపోయాయి. కానీ ఈరోజు మనం ఒక్కసారి దేవుని వాక్యాన్ని, దేవుని కుమారుని యేసుక్రీస్తుల వారిని అంగీకరించిన తర్వాత ఒకవేళ మరలా మనం తప్పు చేస్తే బలి చేస్తే పాపం పోద్ది, తప్పు పోద్ది అనుకుంటే పొరపాటు అంటుంది బైబిల్ గ్రంథం. మరి ఏం చేయాలి? ఆ తప్పులను మరలా ఒప్పుకొని ఇంకా మరలా తప్పులు నేను చేయనని దేవుని క్షమాపణలు వేడుకుంటే ఆ కనికరం పొంది నువ్వు పరిశుద్ధాత్మ ద్వారాగా మరలా నూతన పరచడానికి అవకాశము ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. 28వ వచనం, ఎవడైనను వెరీ గుడ్, మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద నిరాకరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపమూలగమోగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును.
పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదురు కదా. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము కనుక మీరు జాగ్రత్తలు వహించండి, జాగ్రత్తగా ఉండండి అని మరి ఇక్కడ గ్రంథకర్త ఈ విషయాల్ని ఎన్ని వచనము 32 వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట ఇప్పుడు చెబుతున్నాడు, మీరందరూ వెలిగింపబడ్డారు కదా. వెలుగనంటే క్రీస్తుని ధరించుకున్నాం మనం అందరం. మీరందరూ వెలిగింపబడ్డారు కదా మోషే బాబు. ఇప్పుడు మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటములు సహించిన పూర్వపు దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎందుకు క్రీస్తులో నుంచి మరలా ధర్మశాస్త్రంలోనికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఒక్కసారి మీటు వాటిని ఆలోచించేయండి. మీరు గొప్ప పోరాటంలో సహించిన పూర్వపు దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక విధమును చూసితే మీరు నిందల్ని బాధల్ని అనుభవించడం చేత 10 మందిలో మీరు ఆరాటపడతారు కదా. ఒక విధముగా చూసితే వాటి వలన మీరు ఏమండి వాటిని అనుభవించిన వారితో మీరు పాలువారు అవుతారు. ఎలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కనికరించారు, మరీ మీకు శ్రేష్టమైనది స్థిరమైనది అనే స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు కూడా సంతోషముగా ఏమండి తమ ఆస్తిని కూడా కోల్పోవడానికి సంతోషంగా అంగీకరించారంటే ఏమండి ఆస్తిని కోల్పోవడానికి ఎవరు అంగీకరిస్తారండి? ఎవరైనా అంగీకరిస్తారా? కానీ దేవుని పిల్లలు ఆస్తిని పోవడానికి కూడా ఏం చేస్తారు తెలుసా? సరే నా దేవుడు విడిచిపెట్టమన్నాడు కదా, నేను వదిలేయాలి అని అనుకోవాలంతే. అంతేగాని పోటీకి ఏమండి మనం వెళ్ళకూడదు, పోటీకి వెళ్ళకూడదు. మరి మనం ఎలాగుండాలి? మనం రాజీ పడేలాగా మనం రాజీ పడేగానే ఉండాలి ప్రియులారా. ఓకే, నెక్స్ట్ మాట మనం చూద్దాం. మీరు ఒప్పుకుంటే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అనగా దేవుని వాగ్దానాలు మనం పొందుకోవాలంటే మనకి ఏం కావాలి? ఇప్పుడు ఓరిమి కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. ఓర్పు, సహనము, ఓరిమి తట్టుకోవాలి, బాధలు తట్టుకోవాలి, కష్టాలు తట్టుకోవాలి. వీళ్ళ హింసలు కలిగినాయని కాబట్టే కదా పాత నిబంధన గ్రంథం వైపుకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓకేనా మోషే బాబు? ఇంకా చివరిగా 37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడు? ఇంక ఇప్పుడు మనం ఎలా కలిసి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన మనం జరుపుకుంటున్నాం. గత నెలలుగా దీని కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఆయన ఎదుట మనం నీతిమంతులుగా ఉన్నాము. నీతిమంతుడు ఏం చేస్తాడంటే విశ్వాస మూలంగా బ్రతుకుతాడంటే కంటికి కనిపించలేని దానిని దేవుని దృష్టిలో చూస్తాడు. వెళ్ళి కంటికి కనిపించేది ఏంటి? ఇదిగో ఇప్పుడు నా జేబులో డబ్బులు, ఇదిగో ఏమీ లేవు మన చేతిలో డబ్బులు ఇప్పుడు. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడు? విశ్వాసం మూలంగా. అలాగని ఎవరి డబ్బులో రావాలని కాదు, మనల్ని కష్టపడడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు, మనం శ్రమ పడడానికి దేవుడు మనకి పనినిచ్చాడు. ప్రతి ఒక్కరికి పనినిచ్చాడు కదా, కష్టపడడానికి అవకాశం ఇచ్చాడు కదా. ఆ కష్టార్జితాలని దేవుడు ఏం చేస్తాడంటే దాటిని ఆశీర్వదిస్తాడు. మొదట నీకున్న దాన్ని ఆయనకి ఇవ్వమంటున్నాడు. సమయమా, ధనమా, కాలమా, వగేరా వగేరా నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో మొదటిది ఆయనకి ఇచ్చేసాయి. మొదటిది ఆయనకి ఇచ్చేస్తే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతికితే నా కుమారుడిగా, నా కుమార్తెగా నీకు ఏదైతే కావాలో అది దానిని నేను నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాలంటే నీకు నాకు ఓరిమి, ఓర్పు, సహనాలు అవసరము. ఏమండి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఈరోజు విశ్వాసంతో చూసేవారు తక్కువ, ఏమండి కళ్ళతో చూసేవారు ఎక్కువ. నువ్వు విశ్వాసంతో చూస్తున్నావా, కళ్ళతో చూస్తున్నావా? నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? కంటికి కనబడవలనని మనం కార్యాలు చేయకూడదు, ఏనా? మరి మనం ఏం చేయాలి? చక్కగా దేవునిలో చూస్తూ దేవునిలో ముందుకు వెళ్ళాలని మనకి ఈ మాటలో సెలవుస్తున్నాయి. కనుక మనం అందరం విశ్వాసంతో చూసే నేత్రాలను ఇమ్మని దేవుణ్ణి మనం అడుగుదాం. కనుక దేవుడు మరి మనల్ని అటు రీతిగా నడిపించును కాక. ఇంకెంత ఉంది మోసబాబు? ఏ వచ్చిన ఉంది మనకి? 39 లాస్ట్. అయితే మనము నశించుటకు వెనక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆత్మను రక్షించుటకు మనం ఎలా ఉన్నమాట? విశ్వాసం అనేటువంటిది మనందరి జీవితాల్లో చాలా విలువైనటువంటి మోసబాబు. కనుక ఈ విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా ఆధారపడాలి. ఈ
హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక విశ్వాసం మీద ఆనుకోవాలని మంచి మాటలు మనం రేపటి కాల సమయంలో వినబోతాం. మరి వినడానికి మనం కూడా మరిన్ని ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చివరిగా తలలు వంచుకుండా ముషబాబు ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మా పరిపాలక, మా దేవ, మా తండ్రి, మా రక్షక, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. గ్రంథం వెనకాల, ఈ అధ్యాయం వెనకాల ఎంతో చరిత్ర ముడిపడి ఉంది ప్రభా. ఈ చరిత్రను నాయన వినిపిస్తే తండ్రి, తెలియజేస్తే ప్రభా, ఇదిగో వినాలన్నటువంటి అత్యుత్సాహము ఈ దీనుడికి మీరు కలిగించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ఇలా ప్రతి అధ్యాయము తండ్రి మిగతా గ్రంథాలతో, మిగతా నాయన పత్రికలతో ముడిపడింది ప్రభా. వాటిని మేము పరిపూర్ణంగా, సంపూర్ణంగా నెరవేర్చడానికి సహాయాలు తెచ్చాను. కీర్తనల గ్రంథం 46లో నాయన ఈ రీతిగా సెలవిచ్చినట్లుగా, దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు ఇష్టమని నీ కుమారుడు పలికినటువంటి మాట, కీర్తనలో ఉన్నటువంటి మాటను ఇక్కడ గ్రంథకర్త ప్రస్తావించాడు తండ్రి. ప్రతి మాట, ప్రతి సందర్భం మరొక దానితో ముడిపడింది ప్రభా నాయన తండ్రి. మీకు కృతజ్ఞతలు. ఆ మాటలన్నీ ధారాళంగా మాట్లాడేటువంటి నాయన మా సేవకులు మీరు కలిగించండి. అటు ఓర్పు సహనాలతో, వాగ్దానాలతో కూడినటువంటి మీ మాటలు మాకు దినదినం అందిస్తున్నటువంటి మా సేవకులు, ప్రియులు, దైవజనులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో వ్యయ ప్రయాసాలు పడుతున్నారు ప్రభా మీ మాటను అందించడానికి. ప్రతిరోజు కష్టపడుతున్నారు, కుటుంబంగా కష్టపడుతున్నారు, సంఘంగా కష్టపడుతున్నారు. నాయన సొసైటీలో నాయన స్వచ్ఛందంగా అనేకులకు వర్తమానాలు అందించడానికి బహిరంగ సభల్లో ధైర్యంగా మాట్లాడుతున్న నీ సేవకుల్ని దీవించి ఆశీర్వదించండి. వారి ద్వారాగా అనేకమైనటువంటి విజ్ఞాన సంగతులు నాయన మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నాం ప్రభా. వారి యొక్క అనుభవాల ద్వారాగా, వారి యొక్క మాట ద్వారాగా నాయన, వారి యొక్క విశ్వాసం ద్వారాగా తండ్రి మీరు నాయన సేవకులను ఆయుధపరచండి. ముఖ్యంగా మీ సేవకులకు ఆయుని దయచండి, ఆరోగ్యాన్ని దయచండి, బలాన్ని దయచండి, శక్తిని దయచండి. ఈ సమయంలో స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, నీ బిడ్డలు చేసినటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లో మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీరు సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.